ఇటీవల ఒకే రోజు రెండు ఘటనలలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. సివిల్ కేసుల్లో తలదూర్చం, న్యాయవాదిని స్టేషన్కు పిలిపించి బెదిరించడంతో సదరు న్యాయవాది కుప్పకూలి మరణించారు. పోలీసులు చట్టాన్ని అమలు చేసేందుకు మాత్రమే ఉన్నారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు కాదు అని పదే పదే న్యాయస్థానాల నుంచి నాయకుల వరకు చెబుతున్నారు. కానీ తాజాగా ఒకే రోజు రెండు సంఘటనల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. సివిల్ కేసుల్లో తలదూర్చం, న్యాయవాదిని స్టేషన్కు పిలిచి బెదిరించడంతో సదరు న్యాయవాది కుప్పకూలి మరణించారు. అదేవిధంగా కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓపై దాడి చేయించారన్న ఆరోపణలతో వైసీపీ నేతను కాలర్ పట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై ఆదివారం అయినప్పటికీ కోర్టులో అత్యవసర పిటిషన్లు దాఖలు చేసేందుకు సామాజిక ఉద్యమకారులు రెడీ అయ్యారు. అది ఎటు దారితీస్తుందనే ప్రక్కన పెడితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలో పర్యటించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ప్రభావం అయితే కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం మేరకు పోలీసులు నడుచుకుని అక్రమాలు, అరాచకాలను కట్టడి చేయాలని పేర్కొన్నారు. కానీ పోలీసులు సర్వం సహా చక్రవర్తులు మాదిరిగా రోడ్డెక్కి గల్లా పట్టుకొని ఉగ్రవాదిని తీసుకెళ్లినట్టు ఒక నిందితుడిని తీసుకెళ్లడం ద్వారా వారితో పాటు ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందుల్లో పడేసేలా చేస్తున్నారు. ఒక సివిల్ వివాదంలో మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఒక న్యాయవాదిని స్టేషన్కు పిలిచిన సిఐ తీవ్ర స్థాయిలో బెదిరించాడు. దాంతో న్యాయవాది గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అనంతపురం న్యాయవాదుల ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఇక ఎంపీడీఓపై దాడి చేయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డిని అరెస్టు చేయడం తప్పులేదు. పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా అదే. కానీ సిఐ కొండారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి పిక్ పాకెటర్ను గల్లా పట్టుకొని ఈడ్చుకెళ్లినట్టు నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లడం, పైగా ఆయన న్యాయవాది కావడం, ఇక్కడ కూడా న్యాయవాదులు రోడ్డెక్కారు. దోషం చేశారని తెలియకుండా ఎలా ఈడ్చుకెళ్లారంటూ అత్యవసర పిటిషన్ను దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ పరిణామాలు రెండు కూడా ప్రభుత్వంపై మరకలు పడేలా చేస్తున్నాయి. ఏది ఏమైనా అత్యుత్సాహం సరికాదు, చట్ట ప్రకారం అనుసరిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని న్యాయవాదులు చెబుతున్నారు.